హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే 3 బ్లౌజెస్ అయితే ఒకేసారి కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇవైతే బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేస్తున్న బ్లౌజులు అనమాట. ఇవి మనం హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ వేసుకొని అవి సమానంగా ఒకదాని మీద ఒకటి సమానంగా వచ్చేలాగా పరుచుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్జిన్ అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ తర్వాత మనకి హ్యాండ్స్ పొడవు ఎంత వచ్చిందో అంతకి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో వస్తుంది కదా, మధ్యలోకి మడుచుకొని మనకి ఎంత వచ్చిందో హ్యాండ్ లూజు అంతే పెట్టుకోవాలి. దానికి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ను బట్టి డౌన్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మూడు మూడు ఇంచులకైతే డౌన్ చేస్తున్నాను. అది కూడా మీకు ఎలాంటి వాళ్ళకి ఎలా తీసుకోవాలో కూడా నేను సైజెస్ చెప్పినా కూడా దానికి సంబంధించిన కటింగ్ అయితే చెప్తానండి. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. పైనుంచి షేపు గీసేటప్పుడు మనకి ఆర్మ్ లూజు మధ్యలో ఉంటుంది కదండి, మధ్యలోనికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం డౌన్ చేసేటప్పటికి ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా వేసుకున్న మార్కింగ్ దగ్గరికి 1 ఇంచు 1.25 ఇంచుల వరకు అయితే రావాలండి. ఇలా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన అయితే 1 ఇంచు స్ట్రైట్గా తీసుకోవాలి. తర్వాత మనం షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్స్ లోతు అనేది నేను చూపిస్తాను. 3 పీసెస్ వేసుకున్నాను కదా, కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనకి సింగిల్ పీసే వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి సెట్టింగ్ సరిగ్గా చేసుకోకపోతే మనకి సైజెస్ అనేవి డిఫరెన్స్ వస్తాయన్నమాట. ఇలా మనము మధ్యలో నుండి అయితే స్టిచ్ చేసుకుంటాం కదా హ్యాండ్స్, మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని 3 ఉన్నాయి కదా హ్యాండ్స్ అనేవి సమానంగా వేసుకొని లోతు అయితే తీసుకోవాలండి. ఇలా 3 వేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ మనకి మధ్యలో అయితే కట్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్స్కి, ఆ టక్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేలాగా వేసుకున్న తర్వాత లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు మనం ఇలా లైన్ అయితే వేసుకున్నాం కదా క్రాస్గా, ఆ క్రాస్ దగ్గర నుంచి 1/2 ఇంచు లోపలికి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సేమ్ పైనుంచి 1 ఇంచు వదిలేసి ఇలా అయితే షేపు కనిపిస్తుంది కదా, ఇలా అయితే గీసుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇవి కూడా మనము మంచిగా పట్టుకొని 3 ఒకేసారి కట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ముందు బట్టని తెలవడం కోసం ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే మనకి మన మెజర్మెంట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కాకుండా. ఇలా పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అయితే కాదండి. ఇలాగే మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ తీసాం కదా, ఇప్పుడైతే 2 ఫోల్డింగ్స్ మీద బ్యాక్ పార్ట్ అయితే తీద్దామండి. ఇలా సెట్ చేసుకొని వేసుకోవాలి. 3 పీసెస్ అనేవి సమానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మనకి బ్లౌజు లెంత్ అనేది కొలుచుకోవాలి. నేనైతే మెజర్మెంట్తో చెప్తున్నాను కదా, మనకి వచ్చిన మెజర్మెంట్కి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి లెంత్. అలాగే సేమ్ మిడిల్లో కూడా ఒకటైతే పొడవు చెక్ చేసుకొని వేసుకోవాలి, క్లాత్ అనేది సేమ్ రావడం కోసం. ఇలా వేసుకున్న తర్వాత మనం చెస్ట్ పార్ట్లో 4వ భాగాన్ని తీసుకోవాలండి. ఎందుకంటే మనము బ్లౌజ్ మెజర్మెంట్ కాకుండా బాడీ మెజర్మెంట్తో చూపిస్తున్నాం కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్ అయితే 2వ భాగాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకొని సేమ్ మనకి నడుములో కూడా 4వ భాగాన్ని తీసుకోవాలి. దానికి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి నడుములో 4వ భాగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది క్లాత్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మార్జిన్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి షోల్డరు అలాగే గల్లా ఎంత పెట్టుకుంటామో దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఎక్కువ శాతము 5.5 ఇంచుల వరకు అయితే ఉంటుందండి. మరీ పర్సనాలిటీ హెవీగా ఉంటే 5.5 ఉంటుంది. అలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆర్మ్ డౌను 5.5 పెట్టుకున్నాను. అలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మనము ఎల్ షేప్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఇలా క్రాస్గా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. మరీ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.25 ఇంచులకి పెట్టుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము
షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత కింద కప్పు నుంచి వెళ్ళి మనకి ఎంత వచ్చిందో కప్పుకి 1/2 ఇంచు ఎక్కువగా పెట్టుకొని ఇలా గల్ల అయితే మార్కింగ్ వేసుకోవాలండి. 2.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలి. గల్ల సైజుని బట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. మార్జిన్ మనము డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ సంక దగ్గర మనకి ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఒకసారి మనం డ్రా చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో మనకి పైన ఒక 1/2 ఇంచు కుట్టుకు వదిలేసి మనకి మార్జిన్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ 2 ఇంచెస్ కూడా క్లాత్ వదిలేసిన తర్వాత మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వరకు కొలుసుకోవాలి. సేమ్ వస్తేనేమో ఉంచేసుకోవాలి, లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే కూడా నేను వీడియోస్ అయితే చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి క్రాస్గా వేసుకోవాలండి. మనం హైన్స్ దగ్గర నుంచి వెళ్ళి తీసిన దగ్గర నుంచి వెళ్ళి క్రాస్ వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగానే పరుచుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. ముందు నెక్ తక్కువగా పెట్టుకుంటాం కాబట్టి నార్మల్గా ఇలా అందాదగా ఒక డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. మిగతాది మొత్తం ఎలా ఉందో అలాగే షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షేప్ అనేది మనకి ఈజీగా గీసుకోనికి ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్లో లోతు అయితే తీస్తున్నాను 1/2 ఇంచు. ఇలా మనం చేపించుకున్న దగ్గర మాత్రమే లోతు తీయాలి, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా. ఇలా లోతు అయితే తీసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉంటుందో అంత అయితే కొలుచుకోవాలండి. దాదాపు 7 ఇంచెస్ అలా ఉంటుంది, లేదంటే 6 మరీ మీదికి పెట్టుకునే వాళ్ళకైతే 6.5 తీసుకోవాలి. వాళ్ళ మెజర్మెంట్ని బట్టి అయితే వాళ్ళు వేసుకునేది మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అర్థమవుతుంది కదా, అలా తీసేసుకోవాలి. తర్వాత మనకి షేప్ బెల్ట్ వరకు అయితే 4 ఇంచెస్ 4.5 అయితే అలా వస్తుందండి. అది కూడా వాళ్ళ బ్లౌజ్ని బట్టి వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. మీకు కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి, మీకు వీడియో డీటెయిల్స్గా చేస్తాను. మెజర్మెంట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేసి. ఇలా మనము డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మొత్తం మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇవి మీకు ఏ సైజు బ్లౌజ్కైనా ఏదైనా డౌట్ ఉంటే ఆ సైజు మెజర్మెంట్స్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలా మెన్షన్ చేసి మెసేజెస్ చేస్తే దానికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ కూడా నేను కటింగ్ అనేది వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఆ సైజు వస్తుంది కదా మన దగ్గర, బ్లౌజ్ చాలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము, ఆ సైజ్ బ్లౌజ్ తీసుకొని మీకు పూర్తి డీటెయిల్స్గా మెజర్మెంట్స్ అనేది ఇస్తానండి. నెక్ ఎంత పెట్టుకోవాలి, ఏది ఎంత అనేసి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే మనకు లెంత్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచు తక్కువ పొడవు తీసుకోవాలి, మనకు డాట్లో పోతుంది కాబట్టి. అలా తీసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో సైడ్ డౌన్ అనేది 2.5 ఇంచెస్ చేసుకోవాలి. 3.5 పెట్టుకుంటే 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనము ఎలా షేపు డ్రా చేసుకున్నామో డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇవైతే సైజెస్ను బట్టి ఉంటాయి, లేదంటే మీరు నార్మల్గా అన్ని సైజెస్కి సంబంధించి పెట్టమన్నా కూడా సైజెస్ను బట్టి నేనైతే మెన్షన్ చేస్తానండి సైజులు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి లైనింగ్ క్లాత్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూపిస్తాను. మెయిన్ క్లాత్ మనకి నార్మల్గా అయితే లైనింగ్ క్లాత్ కంటే 1 ఇంచు లేదా క్లాత్ ఎక్కువగా ఉంటే 1 ఇంచు పెట్టుకోవాలి, మరీ తక్కువగా ఉందంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోనికి ఉంటుంది, కొంచెం స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. మనం ఎంత ఉంటే అంతనే కట్ చేసుకుంటే సైజు అనేది మనం పెట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే 1 ఇంచు లేదా 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని మిగతాది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఎప్పుడైనా కూడా 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా అయితే ఉండాలండి. ఇలా బ్యాక్ పార్ట్ కూడా అలాగే పరుచుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. మన ఛానల్లో శారీస్కు సంబంధించిన వీడియోస్, అలాగే బ్లౌజెస్, ఆల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏదైనా డిజైన్తో కస్టమైజేషన్ చేసి ఇవ్వమన్నా కూడా చేసి ఇస్తానండి. లాంగ్ ఫ్రాక్లు మీరు ఫ్యాబ్రిక్ పంపించిన, శారీస్ పంపించిన నేను కస్టమైజేషన్తో సహా చేసి ఇస్తానండి. కట్ వర్క్ అన్ని డిజైన్స్, ఏ డిజైన్ వచ్చినా కూడా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఇప్పుడు మనము ఎలా పెట్టుకున్నామో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ డిజైన్ నచ్చింది, ఏది నచ్చిందో కూడా కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే అయితే శారీస్‌కి సంబంధించిన వీడియోస్, అలాగే స్టిచ్చింగు, కట్టింగు, లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కస్టమైజేషన్‌తో కావాలన్నా వాట్సాప్ నెంబర్ అయితే మన ఛానల్‌లో ఉంటుందండి. శారీస్‌లో వాట్సాప్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి 3 కట్ చేశాక ఇలా